హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి. కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. 21 కల్లా బాలవాటిక 1, 3 అండ్ క్లాస్ 1 కూడా ఎండ్ అయిపోతుంది కదండి. ఇప్పుడు వాటి రిజల్ట్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో మీరుగా కూడా చెక్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఒకరు చెప్తేనే తెలుసుకోవాల్సిన పని కూడా లేదండి. ఆ విధంగా నేను మీకు చెప్పబోతున్నాను. అందరూ డైరెక్ట్ డేట్ అనేది చెప్పేస్తారు. ఈ వీడియో అనేది మీకు నెక్స్ట్ బేబీకి అప్లై చేయాలన్నా కానీ ఒకళ్ళని అడగకుండా మీరుగానే చెక్ చేసుకునేటట్లు నేను మీకు చెప్పబోతున్నానండి. ముందుగా దీనికోసం మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి అఫీషియల్ కేవీ సైట్ అనేది మనం ఓపెన్ చేయాలండి. kvsangattan.nic.in అని మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తానండి. ఈ లింక్ అనేది ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదండి. హోమ్లో ఇక్కడ అకాడమిక్స్ అని ఉంది చూసారా. ఆ అకాడమిక్స్ని మనము క్లిక్ చేసుకోవాలి. ఆ అకాడమిక్స్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి చూసారు కదా. 5 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలండి. అడ్మిషన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కేంద్రీయ విద్యాలయ సంగత్తన్ అడ్మిషన్ షెడ్యూల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలండి. అది మనకు కావాలంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ చూడటం వరకే అయితే ఐ సింబల్ ఉంది చూడండి, ఆ ఐ సింబల్ని క్లిక్ చేయాలన్నమాట. కేంద్రీయ విద్యాలయ సంగత్తన్ అడ్మిషన్ షెడ్యూల్ 2025 అంటే 2025 అడ్మిషన్ షెడ్యూల్ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మనకు కావాలంటే ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనము అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఏ ఇయర్లో అప్లై చేసినా మనం చక్కగా డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఒకరిని అడగాల్సిన పని కూడా ఉండదండి. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా పేపర్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ బోత్ ఫస్ట్ క్లాస్ నుంచి బాలవాటిక నుంచి 9th +2 ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మొత్తం షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, లాటరీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఇన్ డీటెయిల్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 7th స్టార్ట్ అయింది కదా, 7th స్టార్ట్ అయ్యి 21 కల్లా ఎండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ లాటరీ లిస్ట్ అనమాట. అంటే ఏం లేదండి, లాటరీ అంటే ఏంటి, లాటరీ లాగా తీస్తారా అనుకునేదాన్నండి నేను కూడా. కానీ ఇది సిస్టమ్ బేస్డ్ అనమాట. అప్లై చేసిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది, పలానా టైం లాటరీ తీస్తాము, ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ రండి అని. పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చండి ఈ లాటరీ ఓపెన్ చేయడానికి, రిజల్ట్ చూడటానికి. ఎటువంటి పార్షియాలిటీ లేకోకుండా సీట్స్ అనేది అలాట్మెంట్ అవుతుందండి. సిస్టమ్ బేస్డ్ అనమాట. ఒక బటన్ క్లిక్ చేయగానే అదే ఫిల్టర్ చేసి మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మన పేరెంట్స్ ముందే లాటరీ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఏ స్కూల్లో అయినా సరే, ఏ బ్రాంచ్లో అయినా సరే. సో ఈ విధంగా మా ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని లాటరీ అంటారు. ఫస్ట్ లాటరీ, సెకండ్ లాటరీ, థర్డ్ లాటరీ అని ఈ విధంగా 3 లాటరీస్ ఉంటాయి అన్నమాట. సోది చెప్తున్నానని అనుకోకండి, మీకు ఇన్ డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇలా కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, అన్ని డౌట్స్ క్లారిఫై అవ్వాలని. డైరెక్ట్ ఏముందండి, ఎండింగ్ ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు అని చెప్పేస్తే అయ్యేపోద్ది. కానీ మనం ఏ టైంలో అయినా సరే మనకి మనంగా ఈ వీడియో చూడకుండానే ఏ ఇయర్లో అయినా సరే మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అడ్మిషన్ పడంగానే అనేది అందరికీ యూజ్ అయ్యేట్టు నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూసారా. ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. 25th ఈ మంత్ మార్చ్ 25th ఫస్ట్ క్లాస్కి వస్తుందండి. 26th వచ్చేసి బాలవాటిక వస్తుంది రిజల్ట్ అనేది. ఇది ఫస్ట్ లాటరీ లిస్ట్ అనమాట. ఈ ఫస్ట్ లాటరీ లిస్ట్లో వచ్చిన పేర్లోళ్ళు అడ్మిషన్కి అటెండ్ అవ్వాలండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఈ ప్రాసెస్లో డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా సబ్మిట్ చేయకపోయినా, వాళ్ళు రాకపోయిన అడ్మిషన్కి వేకెన్సీస్ అనేవి ఉంటాయి కదండి, ఆ వేకెన్సీస్ని సెకండ్ లాటరీ లిస్ట్లో రిలీజ్ చేస్తారనమాట. అందుకు సెకండ్ లాటరీ లిస్ట్ అంటారు. ఈ సెకండ్ లాటరీ లిస్ట్ వచ్చేసి మనకి డేటు 2 ఏప్రిల్న సెకండ్ లాటరీ లిస్ట్ అనేది వస్తుంది. సెకండ్ లాటరీ లిస్ట్కి కూడా అటెండ్ అయ్యి మనం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఒకవేళ రాంగ్గా సబ్మిట్ చేసినా సరే థర్డ్ లాటరీ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. వేకెన్సీస్ థర్డ్ లాటరీ లిస్ట్ వచ్చేసి మనకి 7/4/2025 అండి, ఏప్రిల్ 7th వస్తుంది. ఒకవేళ
ఈ 3 లాటరీస్ కంప్లీట్ అయిపోయినా కానీ సీట్స్ అనేవి వేకెంట్గా ఉంటే మనం క్లాస్ 1కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో అలా అప్లై చేసుకోవడానికి మనకి డేట్ వచ్చేసి 7/4/2025 లిస్ట్ వదులుతారు. మనం రిజిస్ట్రేషన్ మాత్రం 8/4/2025 చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.